సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు స్పందించారు. మంగళవారం మంగళగిరి వచ్చిన ఆయనకు మీడియా ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రశ్నించగా రాంబాబు మాట్లాడారు. పోసాని మురళి అరెస్టు అన్యాయమని అంటున్నాం. దానిలో సందేహం ఉంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. పోసాని మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు, నిన్న తీసుకొచ్చి నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు. మళ్ళీ ఇవాళ ఆయన గుంటూరు సబ్ జైల్లో ఉన్నాడు. మళ్ళా బాపట్ల కోర్టుకు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే నేరం మీద సుమారుగా 10-15 చోట్ల కేసులు రిజిస్టర్ చేసి అక్కడికి ఇక్కడికి తిప్పి హెరాస్మెంట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయాలు మానుకుంటాను బాబు అని లబోదిబోమన్నా కూడా ఆయన్ని వదిలిపెట్టుకోకుండా తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే చాలామంది ఎల్లో మీడియాకు సంబంధించిన కొన్ని ఛానల్స్ ఆయన బూతులు వాడాడని, ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారిని దూషించాడని, చంద్రబాబు నాయుడు గారిని దూషించారని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిపూతులు తిట్టాడు. ఆయనకి ప్రమోషను, ఆయన మీద కేసులు ఉండవు. మరి అక్కడ దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఊగిపోతూ చెప్పుడుండు పైకి తీసుకుని బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా? అవి అనుచిత వ్యాఖ్యలు కాదా? పట్టాభి గారు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడాడు? అది అనుచిత వ్యాఖ్యలు కాదా? లోకేష్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడాడు, అవి అనుచిత వ్యాఖ్యలు కాదా? వారు అనుచిత వ్యాఖ్యలు ఎన్నైనా చేయొచ్చు, యువతల వాడు ఏదైనా చేస్తే మాత్రం తీసుకెళ్ళి బొక్కలు వేయాలి. ఇది ఎక్కడ ధర్మం ఉంటున్నా? ఇది ఎక్కడ అన్యాయం ఉంటున్నా? ఇలాంటి అన్యాయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా ప్రెస్ మీటుల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్టులు చేస్తే అసలు ఒక రాజకీయ నాయకుడైనా బయట ఉండొచ్చా? చంద్రబాబుతో సహా లోపలికి వెళ్ళిపోవాలి, లోకేష్తో సహా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది కక్ష సాధింపు, భయపెట్టడం. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నా మాట్లాడినా వాళ్ళని భయపెట్టి లోపల వేసి బెయిల్ రాకోకుండా చేయటం, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పెట్టడం, ఇదే తంతుగా వ్యవహరిస్తున్నారు. ఇది దుర్మార్గం. వారి పాపం త్వరలోనే పండుతుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. అంబటి రాంబాబు పేరు చెప్పాడు, తెల్లారి పొద్దున వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేదైనా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుకో, నీ పేరు కూడా పోసాని కృష్ణమురళి చెప్పాడని రాసుకుని మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇదంతా ఒక తంతులాగా జరుగుతున్నటువంటి వ్యవహారం. వీటన్నిటినీ లీగల్గా ఫైట్ చేస్తాం, లీగల్గా ఎదుర్కొంటాం. భయపడే ప్రశ్నే లేదు.